సనాతన సంప్రదాయాన్ని ఏ విధంగా నాశనం చేశారు, మన దేవాలయాలు గుళ్ళు దేవతల్ని ఏ విధంగా అగ్నికి ఆహుతి చేశారని చూపించారు. అద్భుతం. ఫస్ట్ హాఫ్ లో ఇంటర్వెల్ కు ముందు ఇప్పుడే మా దేవుడి సినిమా వచ్చిన పవన్ కళ్యాణ్ అన్న మాస్ వేరే లెవెల్ అన్న చాలా బాగా వచ్చింది. మేము పవన్ కళ్యాణ్ లుక్ మాత్రం వేరే లెవెల్ అన్న. అసలు చాలా రోజుల తర్వాత 5 సంవత్సరాల తర్వాత మా దేవుడి మీద అసలు పవన్ కళ్యాణ్ లుక్ ఏందన్న పిచ్చి పిచ్చి ఎక్కిపోయిందన్న. ఆ లుక్ కి మెంటల్ ఎక్కిపోయిందన్న. అసలు మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రతి సీజన్ ఆ బీజిఎం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం చాలా బాగా. మేము ఏంటంటే మన పవన్ కళ్యాణ్ విశ్వరూపం. అప్పట్లో రాజు ఎలా దోపిడీ చేసిలో అంటే హిందువుల ధనాన్ని ఎలా దోపిడీ చేసిలో మొఘల్ చక్రవర్తులు వాటి గురించి చాలా చక్కగా నీట్గా చాలా చూపించారు. అండ్ ఈసారి రప్ప 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 హరిహర వీరమల్లు రప్ప రప్ప డైలాగ్ కూడా కాదు దీంట్లో చూపించిండు పవర్ స్టార్ నీతి నిజాతికి మారిపోయారంటే మా పవర్ స్టార్. చాలా నాకైతే స్టోరీ మాత్రం చాలా బాగా నచ్చిందన్న. సినిమా అంటే ఇది అన్న అందరికి ప్రతి ఒక్కరికి అప్పట్లో మొఘల్ చక్రవర్తి వాళ్ళ స్టోరీ అంటే అప్పట్లో రియాలిటీ సినిమా తెలుస్తుంది. సినిమా మాత్రం చాలా బాగుందన్న. మెయిన్ గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లుక్ మాత్రం వేరే లెవెల్. జై పవర్ స్టార్ జై జై పవర్ స్టార్. పవన్ కళ్యాణ్ గారు చేసిన అలానే మాట్లాడే వాళ్ళందరికీ ఒక గుర్తింపు ఇవ్వడం కోసము మహిళల భద్రత కోసం ఎన్నోసార్లు స్టేట్మెంట్ ఇచ్చారు. అది చూపెట్టారు. అందులో 4 వెరైటీస్, అందులో కరాటే చూపెట్టాడు, తైకొండో చూపెట్టాడు, తర్వాత కిక్స్, సోర్డ్స్, రకరకాల యుద్ధాలు అన్ని చూపెట్టారు. ఇది ఖచ్చితంగా సూపర్ హిట్ అవుతుంది. ఎంతో మంది కరాటే మాస్టర్స్ అందరికీ ఒక స్ఫూర్తినిచ్చారు. అతి త్వరలోనే పవన్ కళ్యాణ్ కరాటే మాస్టర్లు అందరూ కలిసి ఒక అభినందన ఏర్పాటు చేస్తాం. థ్యాంక్ యూ. చాలా బాగుంది. భారతదేశం మీద మొఘలు దాడి చేసి మన హిందూ దేవాలయాల్ని సంస్కృతి సాంప్రదాయాల్ని చిన్నాభిన్నం చేయడం జరిగింది. ఈ 70 సంవత్సరాల కాలంలో ఏ పాఠ్యాంత పుస్తకాల్లో కూడా ఇటువంటి చరిత్రని చెప్పడం జరిగింది. మన హిందువులు చేసినటువంటి ధైర్య సాహసాలు కానీ మొఘలను ఎదిరించి వారిని చరిత్ర సాహసాలు కానీ ఎక్కడా ప్రచురించలేదు. ఈ సినిమా ద్వారా పవన్ కళ్యాణ్ గారు కళ్ళ కట్టినట్టు చూపించడం జరిగింది. ఈ సినిమాని అందరూ చూసి ప్రోత్సహించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు. చాలా బాగుంది మూవీ. యాక్చువల్గా గ్రేట్ మెసేజ్ చెప్పాలంటే అంటే యాక్షన్ మూవీస్ వచ్చే టైంలో ఇంత గ్రేట్ మెసేజ్ ఇస్తూ అండ్ అవుట్ ఆఫ్ దట్ రెస్పాన్సిబిలిటీస్ అన్ని తీసుకుంటూ కూడా మూవీ తీసారంటే ఇట్స్ రియలీ గ్రేట్. అండ్ అప్పుడు ఫస్ట్ సినిమాలో ఎలా ఉన్నారు ఇప్పుడు కూడా అంతే యంగ్గా ఉన్నారు. అండ్ హీరోయిన్ కూడా చూడకుండా ఉండేంత యాక్టింగ్ చేశారు. ఇట్స్ రియలీ స్టైల్ కానీ నెక్స్ట్ మీనింగ్ ఆఫ్ ద మూవీ కానీ ఇట్స్ రియలీ అన్ఎక్స్పెక్టెడ్. అండ్ పార్ట్ 2 కోసం కూడా వీఆర్ రియలీ ఎక్సైటింగ్లీ వెయిటింగ్. సాంగ్స్ ఎలా ఉన్నాయి? సాంగ్స్ యాక్చువల్గా ఒక సాంగ్ ఆయన పాడారు కదా చాలా బాగుంది. హర హర వీరమల్లు సినిమా చూడడం జరిగింది.